నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్‌లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్‌లోని ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ఒకానొక సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేనొచ్చాను. ఆ సినిమా ఏంటో తెలుసా? అవును. 'ప్రేమ్ నగర్'. 'ప్రేమ్ నగర్' అంటే అదొక జలధరింపు. 'ప్రేమ్ నగర్' అంటే అదొక పులకరింత. 'ప్రేమ నగర్' అంటే పాటలకు పెట్టింది పేరు. 'ప్రేమ నగర్' అంటే అపురూపమైన చిత్రానికి లేకపోతే అపురూపమైన దృశ్యాలకు పెట్టింది పేరు. అలాంటి సినిమా గురించే ఇవాళ నేను మీతో ముచ్చటించబోతున్నాను. ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దగ్గుబాటి రామనాయుడు గారు నిర్మించిన ఈ సినిమా తీయడానికి ముందు ఆయన పడిన కష్టాలు, ఈ సినిమా తీసిన తర్వాత ఆయనకు కురిసిన కాసుల వర్షాల గురించి కూడా మనం ఈ సినిమాలో మాట్లాడబోతున్నాం. నిర్మాత యాజ్ యూజువల్ డి రామనాయుడు గారు, దర్శకత్వం కెఎస్ ప్రకాశ్‌రావు గారు. ఆయనకి ఆస్థాన దర్శకుడుగానే కెఎస్ ప్రకాశ్‌రావు గారు. కథ అప్పటికే నవలా చిత్రాలు తీయటంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆరితేరారు. ఆయన సినిమా 'దేవదాస్' కూడా నవల నుంచే వచ్చింది. అలాగే కోడూరి కౌసల్యాదేవి అని ఆవిడ అరకిపూడి కౌసల్యాదేవి అని అంటారు. ఆవిడ రాసిన 'ప్రేమ్ నగర్' కథను సినిమాగా మలచి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన ఆ సినిమా పేరే 'ప్రేమ్ నగర్'. దీనికి మాటలు ఆచార్య ఆత్రేయ గారు కుమ్మేశారు ఈ సినిమాలో. అంటే మామూలు భాషలో మాట్లాడారంటే పాటలు సేమ్ ఆయనే సింగిల్ కార్డ్. ఆచార్య ఆత్రేయ గారే పాటలన్నీ రాశారు. సంగీతం మహాదేవన్ గారు సమకూర్చారు. ఇక నేపథ్య గానం అప్పట్లో ఇక అసలు తిరుగులేదు అనే గాయకుడిగా చలామణి అవుతున్న మహాగాయకుడు, అమర గాయకులు ఘంటసాల గారు, సుశీలమ్మ, అలాగే ఎల్ఆర్ ఈశ్వరి గారు ఒక కవ్వింపు పాటను కూడా ఈ సినిమాలో పాడారు. దీంట్లో ప్రధానమైన తారాగణం అక్కినేని నాగేశ్వర గారితో పాటు ఎస్వి రంగారావు ఆఫ్కోర్స్ గెస్ట్ పాత్రలో ఉన్నారు. ఆయన గుమ్మడి సత్యనారాయణ, నాగయ్య, నాగయ్య అంటాం కదా, ఆయనే చిత్తూరు నాగయ్య అంటాం కదా, కాకరాల, రావికొండలరావు, సాక్షి రంగారావు, చలపతిరావు, వాణిశ్రీ, శాంతకుమారి, హేమలత, అలాగే పుష్పలత, సూర్యకాంతం, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, మీనాకుమారి, అలాగే మాస్టర్ వెంకటేష్. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అన్నాం కదా, ఆయన అప్పుడు మాస్టర్ వెంకటేష్గా ఒక పాత్రలో కనిపిస్తారు. ఇవి ప్రధానమైన పాత్రలు. ఇక ఈ సినిమాకి అసలు ఎలా పట్టాలెక్కింది, ఈ సినిమాకు ముందు రామనాయుడు గారి పరిస్థితి ఏంటి అని అంటే, జగ్గయ్య, వాణిశ్రీతో ఆయన ఒక సినిమా తీశారు. అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ కొన్ని ఫ్లాపులు తీశారు, కొన్ని సక్సెస్లు తీశారు. కానీ ఆర్థికంగా కొంత చితికిపోయారు ఆయన. ఆ దశలో తీసిందే ఈ 'ద్రోహి' అనే సినిమా. ఆయనకి బాగా ద్రోహం చేసిన సినిమాగా దాన్ని అప్పట్లో అనుకునేవారు. వాణిశ్రీ జగ్గయ్య గారితో ఆ సినిమా తీశారు. కానీ ఆ సినిమా అత్యంత పరాభవాన్ని మిగిలించింది. అంటే పరాజయం పాలైందనమాట. అప్పుడు ఇంకా రామనాయుడు గారు పని అయిపోయింది, ఇంకా అందరూ ఇంకా సర్దుకుని వెళ్ళిపోతారు అనుకుంటున్న దశ అనమాట. ఏం చేయాలని అనుకుని పిల్లల్ని హాస్టల్కి పంపించేసి తర్వాత కొంచెం దగ్గరలో, చెన్నైకి దగ్గరలో కొంత పొలం ఉంది. ఆ పొలం వ్యవసాయం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన సొంత ఊరు కారంచేడులో కూడా ఆయనకి వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడైనా ఎక్కడైనా ఒకట కాకుంటే మరి సొంత ఊరికి వెళ్ళిపోతే ఏంటి ఇలా దివాళా తీసి వచ్చాడు అనుకుంటారని ఆయన నుంగంబాకం అని ఆ పరిసర ప్రాంతాల్లో, మన చెన్నైకి పరిసర ప్రాంతాల్లో, అప్పుడు మద్రాసు అనేవాడు, అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారట. ఈలోపు జరిగిన ఒకానొక విచిత్రమే ఈ 'ప్రేమ నగర్' అనే సినిమా. వాస్తవానికి అసలు 'ప్రేమ నగర్' సినిమా ఆయన తీయాల్సింది కాదు. ఆయన తెలంగాణకు చెందిన శ్రీధర్ రెడ్డి గారని ఒక ఆయన ఈ నవల తాలూకు రైట్స్ కొనుక్కొని దానికి కథ తయారు చేసుకుని సినిమా తీద్దామని అనుకుంటున్నారు. ఈ స్క్రిప్ట్ని తీసుకుని వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు గారి స్క్రిప్ట్ చదివి అలవాటు లేదు అసలు ఆయనకి. ఆయన నేరేట్ చేస్తే, ఎదుటి వ్యక్తి నేరేట్ చేస్తే బాగుందంటే బాగుందో, కళ్ళు మూసుకొని ఓకే అంటే ఓకే. కానీ ఈ సినిమా గురించి ఎందుకో ఆయనకి నవల అనగానే కొంచెం ఆసక్తి పెరిగి, నేను చదవలేను కానీ అన్నపూర్ణ మీరు చదవండి అని చెప్పి ఆ శ్రీమతిగా సతీమణి గారికి ఇచ్చారట. ఆవిడ చదివేసేసి ఈ నవలని ఏమాత్రం సంకోచించకుండా దీన్ని యాక్సెప్ట్ చేయండి మీరు, ఎందుకంటే ఈ సినిమా మీకు 'దేవదాస్' లాంటి పేరు సంపాదించి పెడుతుందని చెప్పి ఆవిడ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సరేననుకున్నారట. సో శ్రీధర్ రెడ్డి గారు ఎవరైతే ఈ నవల రైట్స్ కొన్నారో ఆయన పూజ చేద్దామని ఒక దేవాలయానికి వారి శ్రీమతితో బయలుదేరారట. అలాగే కాస్ట్యూమ్స్ కూడా కొనాలని బయలుదేరారట. మధ్యలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వగానే వారి శ్రీమతి, అది శ్రీధర్ రెడ్డి గారి భార్యకి కొంచెం సెంటిమెంట్స్ అంటే ఎక్కువ పట్టింపట.
ఆవిడ అన్నారంట, ఎందుకండి శుభమా అంటూ సినిమా తీద్దాం అనుకుంటే మనకి ఎలాంటి అపశకునం ఎదురైంది, వదిలేయండి అని చెప్పి అన్నారంట. ఆయన ఆ సినిమాని మానేశారు. ఈలోపు అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలిసింది రామానాయుడు గారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని చెప్పి ఆయన్ని పిలిపించి, ఈ కథ నువ్వు తీ, నేను చేసి పెడతాను మీకు, ఎందుకంటే మిమ్మల్ని ఎలాగైనా గట్టెక్కిస్తాను అని చెప్పి ఆయన అన్నారట. ఆ సినిమా తీసేసుకుని ఇంకా డైరెక్టర్ ఎవరు అనుకుంటున్న దశలో మళ్ళీ కేఎస్ ప్రకాశ్రావు గారు ఆయన అయితేనే ఈ సినిమాకి న్యాయం చేయగలరు. ఎందుకంటే ఆ కథ అంత రిచ్గా ఉంటుంది. ఆ స్టోరీ అంతా రిచ్ పీపుల్కి సంబంధించింది. సో అలాంటి సినిమాకి కేఎస్ ప్రకాశ్రావు గారే, ఆయనకి ఇక బోయిన సుబ్బారావు గారు వీళ్ళందరూ అసిస్టెంట్లుగా పనిచేశారు అప్పట్లో. ఇక రైట్స్ కొనుక్కొని ఆ సినిమాని తీయాలి, ఎలాగైనా తీయాలి, చూద్దాం, ఉంటే ఈ సినిమా ఒక సక్సెస్ అయితే ఉంటాను చెన్నైలో, ఇంకొన్ని సినిమాలు తీస్తాను, లేకుంటే నా వ్యవసాయ క్షేత్రంకి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకున్నారట. అలాగా ఎవరో తీయాల్సిన ప్రేమనగర్ సినిమా ఈయన చేతిలో వచ్చి పడటం, అది సూపర్ హిట్ కావడం, ఆ తర్వాత రామనాయుడు గారు సినిమా మొగల్లాగా తయారైపోవడం అనేది ఈ సినిమా ఇచ్చిన ఒక ట్విస్ట్ లాగా మనం భావించాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే దీన్ని ఓకే చేశారో, నేను చేసి పెడతానన్నారో, ఇంకా కేఎస్ ప్రకాశ్రావు గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన కొంచెం మార్పులు చేర్పులు చేశారట. చేసి, ఎందుకంటే రిచ్గా రావాలి, అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, అన్నీ కావాల్సిన మసాలాలన్నీ దీంట్లో దట్టించి ఈ సినిమాని గొప్పగా తీయాలని అనుకొని మార్పులు చేర్పులు చేసి, ఎవరితో మాటలు రాస్తే బాగుంటుందని రకరకాల పేర్లు వచ్చాయి. కానీ నో, దీనికి ఆత్రేయ గారు అయితేనే న్యాయం చేస్తారని ఆత్రేయ గారిని పిలిచి మాటలు మీరు, ఇక పాటలు ఇంకా ఆయనే, పాటలు ఆయనకి ఇచ్చేశారు. సినిమాని బాగా రిచ్గా తీయాలని చెప్పి స్టూడియోలో, అదే వాహిని స్టూడియోలో పెద్ద రిచ్, అదే ప్రేమనగర్ సినిమాలో ఆ భవనం ఉంటుంది కదా, అదే పేరే ప్రేమనగరం కదా, ప్రేమనగరం కట్టిస్తాడు ఆయన. ఆ కట్టించేదాన్ని ఒక సెట్లాగా వాహిని స్టూడియోలోనే వేసి విపరీతమైన ఖర్చు పెట్టేశారట. అసలైన నష్టాల్లో ఉన్నాడు ఆయన ఈ ఖర్చు అని చెప్పి డూండి గారేను ఉన్నారు కదా, నహతా డూండి అని చెప్పి, ఏంటంటే ఇలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, ఒకవేళ ఆ సినిమా కనుక బెడ్స్ కొడితే ఇప్పటికే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు ఈ సినిమా కూడా దెబ్బ కొట్టిందంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి కొంచెం భయపెట్టారట. నేను సినిమాలే తీయాలనుకున్నా, సినిమాల్లో డబ్బులు బాగా సంపాదించా, సినిమాలోనే డబ్బులన్నీ పోగొట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు సినిమా ద్వారానే డబ్బు సంపాదించుకొని వస్తా, లేదంటే నా ఆప్షన్ నాకు ఉండనే ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటాను, నేను వ్యవసాయదారుల కుటుంబంలోంచి వచ్చానని చెప్పి తెగేసి చెప్పేశారట. చెప్పి గో హెడ్ అని చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఆత్రేయ గారు మాటలు రాస్తున్నప్పుడు ఆయన కొంత టైం తీసుకుంటారు, నాకు తెలిసిందే. తీసుకున్నప్పుడు ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు అంటే, ఆయన వెర్షన్లు రాస్తారట, రకరకాల వెర్షన్, ఈ డైలాగ్ అలా మార్చి రాయడంలో కొంచెం ఆలస్యమైనా కూడా అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చిందట. ఇక పాటలు కూడా ఆయనే, ఒక ప్రక్క మాటలు రాస్తూ ఒక ప్రక్క పాటలు రాస్తూ, ఎందుకంటే అది ఆయనకున్న వెసులుబాటు, కథ మొత్తం ఆయనకి తెలుసు, ఆయనే సంభాషణలు రాస్తున్నారు, ఎక్కడ ఏ సిచ్యువేషన్కి సాంగ్ వస్తుందో ఆ సాంగ్ని ఎలాగా మలచాలో, దానికి ఎలాంటి సాహిత్యాన్ని అందించాలో అదంతా ఆయన అవపోసం పెట్టారు. అందుకే అంత గొప్పగా ఆయన రాయగలిగారు. సినిమా పట్టాలైతే ఎక్కింది, కానీ ఈ సినిమా తీసిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదే మనం అంటాం కదా సినిమా కష్టాలని, ఆ సినిమా కష్టాలన్నీ ఈ సినిమాకి వచ్చాయి. చాలా రిచ్గా తీశారు ఈ సినిమాని, అంటే పాటలు అదిరిపోయి, స్టారింగే గొప్ప వాళ్ళందరూ పెట్టారు, మల్టీ స్టారర్ లాంటి సినిమా ఇది. అలాంటి సినిమా అయిపోయిన తర్వాత రామనాయుడు గారికి ఒక ఆనవాయితీ ఉందట. ఫిలిం పూర్తయిపోగానే తొలి ప్రింట్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రింట్, ఆ ప్రింట్ తీసుకొని దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి తిరుపతి ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని రావటం అనేది ఆయనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంలాగా ఉందట. ఆయన, వారి శ్రీమతి, వాళ్ళ అమ్మాయి ముగ్గురు కలిసి బయలుదేరితే మధ్యలో సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం 4 టైర్లు పంచర్ అయిపోయినాయట. అరే బాబు, ఇదేంట్రా బాబు, ఇంత గొప్ప సినిమా తీసుకుని మనం ఇక్కడికి వెళ్తుంటే ఎలాంటిది జరిగిందని మళ్ళీ ఆయన సెంటిమెంట్లు అయితే నమ్మలేదు, కానీ బట్ ఏదో జరుగుతుంది. ఎందుకంటే అసలు ప్రారంభమే ఇబ్బందులతో ప్రారంభమైంది, ఇప్పుడు మళ్ళీ ఇదొక అపశకునం లాగా ఉందని చెప్పి అనుకొని, సో ఏదో ఒక మళ్ళీ ఇంకొక ప్రైవేటు ట్యాక్సీ బుక్ చేసుకొని తిరుపతి వెళ్ళి
తిరుపతిలో పూజ చేసుకుని అక్కడి నుంచి వారి అమ్మాయిని సొంత ఊరు పంపించేసి శ్రీమతితో పాటు ఆయన విజయవాడ కనకదుర్గమ్మకు మళ్ళీ పూజ చేసుకుని అక్కడి నుంచి ఇంకా సినిమా రిలీజ్ చేద్దాం అనుకుని వెళ్తున్నారట. వెళ్ళి విజయవాడ అడుగు పెట్టగానే కుంభవృష్టి అంట, విపరీతమైన వర్షం పడుతుందంట అక్కడ. అదే మళ్ళీ సేమ్ సినిమా సీనే, ఏదో సెంటిమెంటల్గా పెడతారు కదా, అదేదో వస్తుంటే ఉరుములు మెరుపులు అవన్నీ వస్తున్నాయట. ఇదేంటి మనం సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడేమో ముసురు పట్టేసింది. దాదాపు 3 వారాలు పడిందంట ఆ వర్షం, అప్పుడు వచ్చిన వర్షం. అది కూడా కొంచెం ఆయన ఇబ్బందిగానే ఫీల్ అయ్యారట. మొత్తానికి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేశారు. 38 కేంద్రాల్లో సినిమా రిలీజ్ చేశారు. వేసిన తర్వాత ఫస్ట్ షో చూసిన తర్వాత ఆయన అసలే ఈ సినిమాకి క్లాప్ ఇదంతా చక్రపాణి నాగిరెడ్డి గారు వాళ్ళతో చేయించారు. అలాంటి పెద్దలు చూసిన తర్వాత బాగుండకపోతే వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. కానీ రామానాయుడు గారికి ఏదో కొంచెం చెమటలు వస్తున్నట్టుగా ఏమవుతుందో అనుకుని ఆయన వెళ్ళిపోయి లాడ్జిలో విజయవాడలో పడుకుని వాళ్ళకి చెప్పాడు రిసెప్షన్లో, ఎవ్వరు వచ్చినా సరే లేకపోతే నన్ను పడుకునే ఉండాలి. రాత్రి 12 ఆ ప్రాంతంలో రూము తలుపులు దబ మోగినాయట. ఏంటైనా ఒక్క వెంటనే ఆయన వచ్చి ఓపెన్ చేస్తే ఎదురుగా డిస్ట్రిబ్యూటర్, సార్ సూపర్ హిట్ సార్, 100 రోజుల సినిమా సార్ మంది అని చెప్పి గట్టిగా కౌగిలించుకున్నాడంట. అవునా టాక్ ఎలా ఉంది అని అడిగారు. టాక్ అద్భుతంగా ఉంది కానీ సార్, పాటలు అదిరిపోయినాయి కానీ ఒక విషం తాగిన హీరో అరగంట సేపు పాటలు పాడుతాడా అని చెప్పి కొంతమంది బయటకు వస్తూ మాట్లాడుకుంటున్నారు సార్ అన్నారు. అది అయితే ప్లస్ పాయింట్ ఎందుకంటే అక్కినేశ్వరరావు గారిని చంపేస్తే ఇంకేమనుందా సినిమాలో అందుకని మనకు అది ప్లస్ పాయింట్గానే అవుతుందని చెప్పి అప్పుడు మహదానంద పడిపోయి చూస్తే ఇంకేముంది, కాసుల వర్షం. మొదటి 2 వారాల్లోనే పెట్టిన ఖర్చు 15 లక్షలు వచ్చేసింది. అలా వెళ్ళిపోయి కోట్ల రూపాయలు కుమ్మరించేలాగా కాసుల వర్షం కురిపించింది ప్రేమ్నగర్. అంటే అసలు సినిమాలు ఇంకా మానేసి ఇక సొంత ఊరు వెళ్ళిపోతే లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందాం అనుకున్న మనిషికి ఈ సినిమా మళ్ళీ పునాది వేసి నిలబెట్టింది అన్నమాట. రామనాయుడు అనే ఒక మల్టీ లాంగ్వేజెస్ సినిమాలు తీసిన ఒకనొకది దాదా ఫాల్కే అవార్డు గ్రహీతను మన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది ప్రేమనగర్ సినిమా అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాల్సిందే. ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా రకరకాల ఫోన్లు అక్కడి నుంచి, అబ్బాబ్బబ్బబ్బా ఏమి సినిమా తీసావయ్యా, ఒక్క పాట అన్నది. పాటల పుస్తకాలే విపరీతమైన 3 సార్లు 4 సార్లు ప్రింట్ చేయాల్సి వచ్చిందంట, ఎందుకంటే ఆ పోస్టర్. సో దీంట్లో వాల్ పోస్టర్లు కూడా చాలా విచిత్రంగా వేశారు. ఎందుకంటే ఆ రిచ్నెస్, వైడ్ కెమెరాలో చూపిస్తే ఎలా ఉంటుందో ఆ రిచ్నెస్ కావాలని చెప్పి మన మొఘలైజం సినిమాకి ఎంఎఫ్ హుసేన్ ఎలాగ పోస్టర్స్ వేశారో ఈశ్వర్ గారు కూడా సేమ్ అదే లైన్లో పోస్టర్లు వేసి పోస్టర్ల ద్వారానే జనాలను ఆకర్షించాలని చెప్పి ఒక విచిత్రంగా చాలా ఆకర్షణీయంగా పోస్టర్లు. మరి ఇప్పటికీ ప్రేమ్నగర్ వాల్ పోస్టర్ చూస్తే ఒక జలధరింపు మనకు వస్తుంది. ఎందుకంటే వాణిశ్రీ గారి గెటప్పు, అక్కినేశ్వరరావు గారి గెటప్పు, ఆ స్టైలు, ఈవిడ తాలూకు ఆత్మగౌరవ ఘోష, ఇవన్నీ కలగలుపుగా అదే ఒక రాజవంశానికి సంబంధించిన లాంటి కథ అన్నమాట. అంటే ఫ్యూడల్ వంశానికి సంబంధించిన కథ. 3 వారాల పాటు వర్షాలు పడితే వర్షాన్ని కూడా ఎవరు ఏమి లెక్క చేయలేదండి జనాలు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనాలు వస్తూనే ఉన్నారంట. క్యూలు కట్టడాలు, సినిమా అంటే టికెట్లు అయిపోయినాయని చెప్పి బోర్డు పెడితే మళ్ళీ షో వచ్చేదాకా వెయిట్ చేసి మరి అలాగ సినిమాలు చూశారట. ఈ సినిమా నాకు పునర్జన్మ అని రామనాయుడు గారు బ్రతుకున్న రోజుల్లో ఎప్పుడూ చెప్తుండేవారు. ఎందుకంటే నిజంగానే అంటాం కదా, సాధారణంగా ఒక సామెత చావో రేవో తేల్చుకుంటూ ఉంటారు కదా, ఆయనకి రేవునే చూపించింది ఈ సినిమా. అద్భుతమైన మరో పునాది. ఆయన పునర్జన్మ అన్నమాట కరెక్ట్గా వాడినట్టుగానే ఉన్నారు. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ రకరకాల సినిమాలు తీసి పేరు సంపాదించింది, కానీ చివరికి దివాళా తీసిన తరుణంలో ప్రేమనగర్ అనే ఒక ఆశా జ్యోతి వాళ్ళకు వచ్చేసి మళ్ళీ ఆయన నెటారుగా నిలబడేలాగా చేసి ఆ తర్వాత కాలంలో ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. అద్భుతమైన సినిమాలు చివరిదాకా ఆయన తీస్తూనే ఉన్నారు. అన్ని లాంగ్వేజ్లు, ఆల్మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్లో 1-2 తప్ప అక్కడ ప్రక్కన ఒరియాలో కూడా, మలయాళం, తమిళ, అన్నిట్లో, హిందీలో కూడా ఈ సినిమా తీశారు కదా. సో అలాగా ఆ సినిమాకి వాల్ పోస్టర్ల గురించి మనం చెప్పుకున్నాం. ఈశ్వర్ గారే ఒక ప్రత్యేకమైన శైలిలో దీని
ఈ సినిమాలో ఇందాక మనం వెంకటేష్ గారు అనుకున్నాం కదా, ఆయన వెంకటేష్ గారు సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ అన్నయ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, అతని చిన్నప్పటి పాత్రను వెంకటేష్ గారితో వేయించారు. కళ్యాణ్ వర్మ ఆయన పేరు. ఆయన పేరు లత. లత అనే మాడ్యులేషనే చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులకు భోజనం పెట్టింది ఆ తర్వాత కాలంలో. ఆయన పెట్టిన ఆ సూట్ వేసుకుని ఆయన పెట్టే ఒక ఫోజ్ కావచ్చు, లేకపోతే వాణిశ్రీకి ఆయనకి ఉన్న పోటాపోటీ డైలాగ్స్ కావచ్చు, ఆత్రేయ గారు మనస్సులోంచి తీసి రాసిన పాటలు కదా అవి, ఆ మాటలు సోలాలా గుచ్చుకునేలాగా ఆ సినిమాకి ఆత్రేయ గారు మనసు పెట్టి రాశారు. మన రామనాయుడు గారికి ఆయన తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మూల జడ్జిగానో, డాక్టర్గానో, లాయర్గానో అలా కనపడటం అనేది మరి ఈ సినిమాలో ఆయనకి ఏం పాత్ర లేకపోయేసరికి విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికుల్లా కనపడతారు. మీరు కనుక ఆ సినిమా చూసినప్పుడు గుర్తుంటే ఒక విమానం ప్రయాణంలో ఆయన కనపడతారు. అది ఎంత చిన్నదైనా ఆయన ఒక పాత్ర వెయ్యాలనేది ఆయన అదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఇంకా వేరే లాంగ్వేజ్లో తీయాలని ఒక ఆశ వచ్చి ఫస్ట్ తమిళ్లో వసంత మాళిగై అని ఆ పేరుతో ఆ సినిమా తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు మన దగ్గర చేసిన ఏ సినిమా అయినా సరే తమిళ్లో తీస్తే అది డెఫినెట్గా శివాజీ గణేశన్ గారు, అంటే వాళ్ళిద్దరు తాలూకు హైటు అది అంతా కరెక్ట్ సరిపోద్దని చెప్పి ఆయనతోనే చూపిస్తారు. కానీ అది ఈ పాత్రని తమిళ్లో శివాజీ గారే వేస్తే వాణిశ్రీ గారే వేశారు. ఈ సినిమాలో ఒక విచిత్రం చేశారు. తమిళ్ వెర్షన్లో 2 వెర్షన్లు తీశారు. అక్కడ ఏ సెంటర్స్కేమో ఆ హీరో చచ్చిపోతాడు. మనం ఇందాక అనుకున్నట్టు విషం దాగి అరగంట సేపు ఎలా పాట పాడతాడు ఆయన అని చెప్పి ఒక చిన్న విమర్శ ఉంది కదా. అందుకని తమిళ్లో ఏం చేశారు, 2 ఎండ్స్ పెట్టారు, 2 రకాల ముగింపును పెట్టారు. ఒక ముగింపు ఏంటంటే ఏ సెంటర్స్ అంటే కొంచెం ఇంటలెక్చువల్స్, మెచ్యూర్డ్ పీపుల్ చూసే దగ్గరేమో హీరో చనిపోతాడు. బీసీ సెంటర్లోనేమో హీరో మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు. ఈ సినిమాలో ప్రేమనగర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా బ్రతుకుతారో అలాగే బ్రతుకుతారు. అంటే ఆవిడ వెళ్ళి పెళ్లి కూతురు డ్రెస్లో వచ్చి ఆవిడ చాలా హై మెలోడ్రామా పాట ఎవరి కోసం నేను పాడుతుంటే ఆయన నేనున్న నీకోసం కళ్యాణ్ అనుకుని వచ్చి మొత్తానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి విషయం అంతా బయటికి లాగి ఆయన బ్రతికించుకుని నీకోసం వెలిసింది ప్రేమ పందిరం అని పాట పాడుకుంటారు. అలాగే వచ్చింది. అసలు దాంట్లో నిజంగా అయితే చంపేయాలనే అనుకున్నారంట పాత్రను. మనల్ని చంపేస్తారు జనాలని చెప్పారంట. మనల్ని చంపేస్తారు అక్కినేని నాగేశ్వరరావు గారికి మనం ఆ సినిమాలో చంపేస్తే. దేవదాసు రోజులు వేరు. ఈ సినిమాలో అంతా అసలు చాలా ఇది ఉంది, తతంగం ఉంది, మతలబులు ఉన్నాయి, కనుక ఇక్కడ మనం ఆ సాహసం చేయలేము అని చెప్పి తమిళ్లో చేస్తే, తమిళ్లో కూడా ఎక్కువ చోట్ల హీరో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారంట. అసలు కొంతమంది అయితే స్క్రీన్ చింపేయడానికి వచ్చారంట. అంటే సినిమా అభిమానులు ఎలా ఉంటారో ఆ స్క్రీన్ మీద జరిగేది కూడా వాస్తవం అనే భ్రమలో ఉంటారు. సో ఆ విధంగా తమిళనాడులో ఆ తర్వాత కాలంలో ఈ సినిమాలో వచ్చిన డబ్బుల వల్ల ఆయనకి ఆ రామనాయుడు గారికి బాలీవుడ్లో కూడా అడుగు పెట్టాలి అని చెప్పి ఒక ఆశ కలిగింది. ఆ ఆశతోనే ఆయన ప్రేమనగర్ కాకుండా ప్రేమనగర్ అనే పేరుతో అప్పట్లో సూపర్ జంట రాజేష్ ఖన్నా, హేమామాలిని పెట్టి ఆ సినిమా తీశారు. అటు తమిళ్లో, ఇటు మన తెలుగులో, అలాగే హిందీలో ఈ 3 వెర్షన్స్కి కెఎస్ ప్రకాశ్రావు గారే ఆయన దానికి దర్శకత్వం వహించారు. ఆ విధంగా ఆయన మనసులోంచి వచ్చిన ఒక థాట్ని ఈ నవలను అంత గొప్పగా తీయటం అంటే అది నిజంగానే అలాంటి వ్యక్తులకే అది సాధ్యమవుతుంది అని చెప్పి మనం భావించాలి. ఇక్కడే మనం చివరిలో ఒక మాట చెప్పుకోవాలి. ప్రేమనగర్ స్క్రిప్ట్ ఆ శ్రీధర్ రెడ్డి గారు అనేవారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇవ్వకపోయినా, అది ఆయన వారి సతీమణికి ఇచ్చి చదవమనకపోయినా, ఆవిడ మీకు దేవదాసు లాంటి పేరు వస్తుంది తీసేయండి అని చెప్పకపోయినా, ఆ సమయంలో వారికి ఎందుకో మనసు చెలించి సినిమా తీయకపోవడం వల్ల ఆ అవకాశం రామనాయుడు గారికి రావడం వల్ల ఎంత మేలు జరిగిందో చూడండి. ఆ తర్వాత కాలంలో రామనాయుడు గారు తీసిన ప్రతి సినిమా ఎన్ని నంది అవార్డులు, ఆఫ్ కోర్స్ చాలా నంది అవార్డులు, కమల్ హాసన్ గారితో ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలు, చాలా గొప్ప సినిమాలు తీసే ఒక సినిమా ఇండస్ట్రీ మొగల్ని మన రాష్ట్రానికి లేకపోతే మన ఇండస్ట్రీకి అందించిన ఒక సినిమా ప్రేమనగర్. అందుకే దీన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి ఆల్ టైమర్గా చెప్పుకుంటారు. ఎందుకంటే అంతకుముందు దసరా
బుల్ కూడా ఎంత పాపులారిటీ సంపాదించినప్పటికీ, బట్ ఇది ఒక రకం టైప్ ఆఫ్, అప్పుడు అక్కినేశ్వర గారు దసరా బుల్లుల్లో వేసిన వేషం వేరు, దీంట్లో వేసిన వేషం వేరు. ఇక మనం అనుకున్నట్టు ఇందాక మహాదేవన్ గారి కాంబినేషన్లో ఆత్రేయ గారు రాసిన పాటలు 9 పాటలు ఉన్నాయి. అలాగే ఒక పద్యం కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అది ఒక దీనికి సంబంధించి ఫిలాసఫికల్గా ఉంటుంది. దూర్ రామరెడ్డి గారితో రాయించారు అదే. సో అక్కినేశ్వర గారు స్వింగ్, అసలు ఎలాంటి స్వింగ్లో చేసిన అభినయం అంటే ఈ పాటలో ఘంటసాల గారు పాడిన పాట. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. అక్కినేశ్వర నిజంగానే అసలు ఆ డోంట్ కేర్ అనే పదాన్ని ఆ ఘంటసాల గారు ఉచ్చరించిన తీరు అద్భుతంగా ఉంటుంది అక్క. తర్వాత దీంట్లో కొన్ని అది వాళ్ళిద్దరు విడిపోయినాక విరహ గీతాలు కూడా కొన్ని అపార్థాల వల్ల వస్తుంది దాంట్లో. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే. ఫుల్గా మందు కొట్టేస్తూ పాడే పాట ఆయన. ఇంకొకటి గొప్ప పాట, మంచి సాహిత్యం దీంట్లో. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. ఇది కూడా సూపర్ హిట్ సాంగ్ ఇది. ఇంకొకటి డ్రీమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఫుల్ ఇది దసరా బుల్లోడులో అంటే వేషాలు అనమాట. అది ఒక రకమైన రైతు వేసిన వేషం లాంటి వేషం వేస్తారు దాంట్లో. ఇంకా మంచి డ్యూయట్ వాళ్ళిద్దరు కలిపి ఆ ప్రేమ ఆ మందిరానికి సంబంధించి పాడే పాట. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ఇది కూడా సూపర్ హిట్. ఇంకా ఆయన కొంచెం హైఫైగా తిరిగే వ్యక్తి, ఎక్కువ మంది అమ్మాయిలతో స్నేహాలు చేసే పాట. దాంట్లో ఒకటే, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా, చుట్టుపక్కల ఉన్నవంటే చూడకుండా ప్రాణము ఉండదురా, ఉంటే ఈ ఊళ్ళో ఉండు. ఇది ఒక పాట. ఇంకొకటి సోలో సుశీలమ్మ గారు పాడారు. అది ఆ హీరోలోని జడత్వాన్ని పోగొట్టి మానవత్వం వైపు నడిపించే ఒక పాట అన్నమాట. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, ఈ పాటి వీణను సవరించాలి, నీలో రాగం పలికించాలి, ఎవరో రావాలి. ఇది ఆ సోలో సుశీలమ్మ గారు పాట ఒకటి. ఇంకొకటి కవింపు పాట ఒకటి అనుకున్నాం కదా మనం, ఎల్లారేశ్వర గారు విజృంభించిన పాట అది. జ్యోతిలక్ష్మి గారి పాట లే 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 నా రాజా, లే లే నా రాజా. ఇది ఆయన ఉదయాన్నే లేవడం ఆయనకి అలవాటు లేకపోతే రాత్రులు పగలు తాగిపోవడం ఉంటే లేపే పాట అనమాట ఇది. ఇంకా లాస్ట్లో విషం తాగిన తర్వాత పాడే పాట అసలు ఇంకా హైలైట్. ఘంటసాల గారి జీవితంలో అప్పుడు దేవదాసులో పాట ఎలా పాడారో దగ్గుతూ అంతా పాట అలాంటి పాట ఇది. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ హృదయ నందనం, ఎవరి కోసం అంటూ పాడే ఈ పాట మళ్ళీ రక్తం కక్కుని తర్వాత దగ్గడాలు ఇవన్నీ. సో ఇలాగా ఒక పాటకు ఒక పాట పోటీ పడుతూ సాగే ఈ సినిమా
మ్యూజికల్గా హిట్, డైలాగ్ పరంగా హిట్. చాలా సందర్భాల్లో వీటి డైలాగులు మైగుల్లో వినపడుతుండే అక్కడక్కడ. ఇప్పటికీ సినిమా క్రిస్టల్ క్లియర్గా అద్భుతమైన రిచ్నెస్తో ఉంది యూట్యూబ్లో. మీరు చూడండి ఈ సినిమా. డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అయితే కారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆల్ టైమ్ రికార్డుగా ఇప్పటికీ నిలిచిన ఒకానొక సినిమా ప్రేమ్ నగర్. ఆ సినిమా 1971 సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ అయ్యి అన్ని కేంద్రాల్లో 38 కేంద్రాలు అనుకున్నాం కదా, అన్ని కేంద్రాల్లో 100 డేస్, కొన్ని కేంద్రాల్లో 25 వీక్స్ అలాగా ఆడిన ఈ సినిమా. ఇది ప్రేమ్ నగర్కి సంబంధించిన కొన్ని విశేషాల మాలిక. మళ్ళా వచ్చే వారం మరొక సినిమాతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.